మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారా? ఏ వీడియోస్తో డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. దీన్ని పెట్టుకొని మీరు లక్షలు సంపాదించవచ్చు. ఇలాంటి వీడియోలు చాలా చూస్తున్నారు కదా, బట్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా షాక్, చాలా బిగ్ షాక్ అని చెప్పొచ్చు. యూట్యూబ్ ఇచ్చిన షాక్. బికాజ్ యూట్యూబ్ కొత్త గైడ్లైన్స్ అయితే వచ్చినాయి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీ మధ్యకాలంలో చూస్తే పిల్లి వీడియోలు, ఆ వీడియోలు, ఈ వీడియోలు, ఏ జనరేటెడ్ వీడియోలు చెప్పేసి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చేసి డబ్బులు సంపాదించేస్తున్నారని యూట్యూబ్ కూడా అర్థమైపోయింది. సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చేసింది. సో ఇకపైగా మీరు ఏ జనరేటెడ్ వీడియోస్, అంటే మీ ప్రమేయం లేకుండా ఓన్లీ ఏఐతో జనరేట్ చేసిన వీడియోస్ పెడితే కనుక మీ ఛానల్ మానిటైజ్ అవ్వదు. ఛానల్ మానిటైజేషన్ కూడా ఆగిపోతుంది. అండ్ మీరు పెట్టిన వీడియో కూడా ఏం డబ్బులు రావు, మీ ఎఫర్ట్ అంతా వేస్ట్ అవుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా అప్డేట్స్ అయితే వినండి. అండ్ వినే ముందు ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ వీడియో పూర్తి చివరి దాకా చూడండి. చూస్తే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. ఓకే, లెట్స్ గో ఇంటు ది వీడియో. సో యూట్యూబ్లో కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. ఏఐ జనరేటెడ్ వీడియోస్ మీద అండ్ ఏజ్ రిస్ట్రిక్షన్ మీద ఒక 2-3 పాయింట్స్తోని కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఆల్రెడీ కొన్ని అప్డేట్, ఇవన్నీ చాలా పాత అప్డేట్స్ ఉన్నాయి, బట్ దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు. జూలై 15 నుంచి కొత్త అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని జనరేట్ చేసిన వీడియోలు. ఈరోజు ఎక్కడ చూసినా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పెరిగిపోయింది. సో కంటెంట్ క్రియేటర్స్ కూడా ఫేస్లెస్ ఛానల్స్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ అని చాలా పెట్టేస్తున్నారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. సో దానికి డబ్బులు వస్తున్నాయని చెప్పి చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళందరికీ ఒక పిడుగు లాంటి వార్త యూట్యూబ్ అయితే వేసేసింది. ఇప్పటి నుంచి ఏఐ జనరేటెడ్ వీడియోస్ మీరు డైరెక్ట్ పెట్టడానికి లేదు. పెట్టినా మీ ఛానల్ మానిటైజ్ అవ్వదు. ఛానల్ దగ్గర రెడ్ మార్క్ వచ్చేస్తుంది. అండ్ మీ వీడియో దగ్గర కూడా రెడ్ మార్క్ వచ్చేస్తుంది. మనకు మానిటైజేషన్ వస్తుంది కదా, అక్కడ రెడ్ మార్క్ అయితే వచ్చేస్తుంది. ఏ జనరేటెడ్ వాడచ్చు, అంటే పూర్తి బ్యాన్ అని కాదు. ఏ జనరేటెడ్ వీడియోస్ పెట్టినా దానికి మన వ్యాఖ్యానం, అంటే మనం వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, దాన్ని కొంతగా వాడుకొని మన ఓన్ కంటెంట్ ఉంటే మాత్రమే మానిటైజ్ చేస్తుంది. ఓన్ కంటెంట్ అంటే ఏంటి? మనం క్రియేట్ చేసుకున్న కంటెంట్. ఇప్పుడు నాదొక ఛానల్ ఉంది, నేను ఇక్కడ కూర్చొని మీకు చెప్తున్నాను, నిలబడి చెప్తున్నాను. సో దీనికి ఎడిట్ చేసుకుని అదో ఏదో చేసుకొని మీకు అందరికీ మళ్ళీ వీడియో ఇస్తాం కదా. సో ఇలాంటివన్నీ కూడా ఓన్ జనరేషన్, అంటే మన ఓన్ కంటెంట్ కిందకి వస్తాయి, రిపీటెడ్ కంటెంట్ కాదు. చాలా రోజుల నుంచి కూడా రిపీటెడ్ కంటెంట్ వాడితే మనకు చాలాసార్లు స్ట్రైక్స్ పడడం కానీ ఇవన్నీ పడడం జరుగుతుంది. దాన్ని ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అండ్ ఇంకా కొన్ని మనకు గైడ్లైన్స్ ఏమి ఇచ్చారంటే, లో ఎఫర్ట్ వీడియోస్, అంటే ఊరికేదో వీడియో చేసామా పెట్టేసామా అని కాకుండా ప్రాపర్ వీడియో ప్రజెంటేషన్ ఉందా లేదా, అండ్ దానికి ఎంత ఎఫర్ట్ పెట్టారు, దీన్ని బట్టి కూడా అల్గారిథం మనకు పిక్ చేసుకుని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. అంటే ప్రాపర్గా ఎడిట్ చేయండి, వీడియోను ప్రాపర్గా ప్రజెంట్ చేయండి. అండ్ యూట్యూబ్లో వాయిస్ ఓవర్ మీద కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. అంటే న్యూస్ ప్రెజెంటర్ లాగా కొంత ప్రాపర్ దాని మీద వాయిస్ ఓవర్ ఇవ్వాలని కూడా ఇచ్చారు. ఏదో చెత్త వీడియో పెడితే దాన్ని యూట్యూబ్ రికమెండేషన్స్కి ఇవ్వదు, అండ్ మీకు మానిటైజేషన్ కూడా కాదు. చాలా మంది వీడియోస్ తీసేసి, అంటే ఇప్పుడు చాట్ జీపీటీని వాడేసి వాయిస్ ఇచ్చేసి దాన్ని కంప్యూటర్ వాయిస్లో లేదంటే ఏ జనరేటెడ్ వాయిస్ క్రియేట్ చేసి పెడుతున్నారు కదా, అలాంటి వీడియోస్ కూడా యూట్యూబ్ ఇకపై రికగ్నైజ్ చేయదు అండ్ మానిటైజేషన్ వాటికి కూడా ఇవ్వదు. జూలై 15 కన్నా ముందు ఉన్న వీడియోస్ కూడా ఇది వర్తిస్తుందని అనుకుంటున్నాను నేనైతే. సో కాబట్టి మీ ఛానల్స్ ఏమైనా ఉంటే పాత కూడా చూసుకొని అట్లాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోండి, దాని ప్రకారం ఫాలో అవ్వండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి లైవ్ స్ట్రీమింగ్ ఇదివరకు 13 years వాళ్ళు కూడా చేసేది ఉండే, బట్ ఇప్పుడు మాత్రం లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే ఏజ్ మాత్రం 16 years ఖచ్చితంగా ఉండాలి. 16 years లేని వాళ్ళు, చిన్నపిల్లలు కనుక లైవ్ స్ట్రీమ్ చేస్తే ఆ వీడియో ఆపేస్తారు, కామెంట్ ఆపేస్తారు, చాట్ ఆపేస్తారు, అది కూడా ఆపేస్తుంది. సో అల్గారిథం అట్లా డిజైన్ చేశారు. దాని తర్వాత ఒకవేళ వాళ్ళు 16 years లోపు పిల్లలు కనుక లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటే వాళ్ళతో ఒక అడల్ట్, అంటే 16 years అబోవ్ ఉన్న అడల్ట్ చేయాలి. మేబీ అది ఏ జనరేటెడ్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రికగ్నైజ్ చేస్తుందేమో, ఏజ్ ఫీచర్స్ అన్ని కూడా ఫేస్ చూసేసి. సో అది కూడా పెట్టారు. కనుక 16 years లోపు పిల్లలు ఎవరైనా ఉంటే లైవ్ స్ట్రీమింగ్లు సొంతంగా చేయొద్దు. దీనికన్నా పైన అంటే మీ ఇంకెవరన్నా పెట్టుకొని, మీ పెద్దవాళ్ళని పెట్టుకొని, వాళ్ళని పెట్టుకొని లైవ్ స్ట్రీమింగ్ చేయండి. లేదంటే అది కూడా మానిటైజేషన్లోకి రాదు. ఆ ఛానల్ అక్కడ లైవ్ స్ట్రీమింగ్ కూడా సడన్గా ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. బికాస్ మనం ఎందుకు ఇచ్చారు ఇట్లాంటి అప్డేట్స్ అంటే, చిన్నపిల్లలు యూట్యూబ్లో వచ్చేసి కొన్ని వీడియోలు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని చెత్త వీడియోలు కూడా చేస్తున్నారు. సో అట్లాంటి కంట్రోల్ చేయడానికి యూట్యూబ్ ఈ స్టెప్ అయితే తీసుకుంది. సో పేరెంట్స్ ఏంటంటే పిల్లల కంట్రోల్ ఉండట్లేదు, ఏది లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారో, అన్వాంటెడ్ వీడియోస్ కూడా లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు కొన్ని. సో యూట్యూబ్ గైడ్లైన్స్కి విరుద్ధంగా కూడా చేస్తున్నారు. కాబట్టి దానికోసం ఈ రిస్ట్రిక్షన్ తీసుకొచ్చినట్టున్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ చూసుకుంటే చిన్నపిల్లలందరూ కూడా దీనికి అట్రాక్ట్ అయిపోయి యూట్యూబ్లో కొన్ని అన్నెసరీ వీడియోస్, మీకు అర్థమైంది కదా. సో అట్లాంటి వీడియోస్ అట్లాంటివి చేయకూడదని ఒక రిస్ట్రిక్షన్ తీసుకొచ్చినట్టున్నారు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ కొంతమంది రెగ్యులర్ ఫార్మాట్లో స్లైడ్ షో వీడియోలు చేసి వాయిస్ ఓవర్ చెప్తుంటారు. అట్లాంటి రెగ్యులర్ స్లైడ్ షో వీడియోస్ కూడా మానిటైజేషన్
ఇవ్వకూడదు అని చెప్పేసి ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారు యూట్యూబ్ వాళ్ళు. దీంతో పాటుగా ఇంకొక అప్డేట్ ఏంటంటే వేరే వాళ్ళ యూట్యూబ్ నుంచి వేరే వాళ్ళ వీడియో తీసుకొని డైరెక్ట్ మన ఛానల్లో వేసేసుకుంటారు కొంతమంది. సో అట్లాంటి అంటే ఇదివరకే ఉంది దీని రిస్ట్రిక్షన్, అట్లాంటి వీడియోస్ కాపీ కంటెంట్ కిందకి వస్తుంది. ఈ చాలా మంది కాపీ క్యాట్ వీడియోస్ వేరే వాళ్ళ వీడియోస్ పెట్టేసి ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటుంటారు. వ్యూవర్షిప్ వస్తుందేమో, దాంతో మానిటైజేషన్ అయితే కాదు. సో కాబట్టి అది కూడా జాగ్రత్త చూసుకోండి. వాళ్ళ వీడియో ఏదైనా చేయాలంటే చిన్న క్లిప్ ఎడిట్ చేసి పెట్టాలని కూడా చెప్పారు. ఎడిట్ లేకుండా డైరెక్ట్ క్లిప్ వాడుకోవడానికి లేదు. మన కంటెంట్ ప్రజెంట్ చేసేటప్పుడు ఏదైనా చిన్న క్లిప్స్, ఒక 4 seconds క్లిప్స్ అట్లాంటి వేరే వాళ్ళు వాడుకొని పెడితే ఏం కాదు. కానీ డైరెక్ట్ కంటెంట్ వితౌట్ మోడిఫికేషన్ కనుక మీరు ఛానల్లో పెడితే ఛానల్ మానిటైజేషన్ కాదు, అండ్ ఛానల్ కూడా పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చేయండి. సో ఫైనల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకొని వీడియోస్ చేయొచ్చు, బట్ దానికి ఖచ్చితంగా మీ కంటెంట్ ఏదైతే ఉందో మీ ఓన్ కంటెంట్ ఉండాలి, మీ వాయిస్ ఓవర్లు ఉండాలి. చాట్బోట్ మన బాట్ వాయిసెస్ రికగ్నైజ్ చేయదు, ఇప్పటి నుంచి మానిటైజేషన్ చేయదు. కాబట్టి అండ్ ఇంకోటి చెప్పాలనుకుంది ఏంటంటే, ఇలాంటి ప్రకటనలు ఇస్తారు కదా, ఏఐ జనరేటెడ్ వీడియోస్ చేయండి, నెలకు లక్షల్లో సంపాదించండి, ఏఐ జనరేటెడ్ వీడియోస్ చేయండి అని చెప్తుండే ఈ మధ్య చాలా యాడ్స్ వస్తున్నాయి. సో అట్లాంటి వాటికి అట్రాక్ట్ కావద్దు. అన్నెసరిగా ఉన్న ఛానల్లో అంటే మీరు ఏదైతే ఓన్ కంటెంట్ వదిలేసి ఏఐతో జనరేట్ చేద్దాం, మనం కంటెంట్ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అది తెలుసుకోండి. మీ ఛానల్ అనవసరం, ఉన్న ఛానళ్ళు చాలామంది ఫాలోవర్స్ కష్టపడి తెచ్చుకొని ఉంటారు. సో వాళ్ళందరినీ మానిటైజేషన్ పొడగొట్టుకొని ఛానల్ పొడగొట్టుకొని బాధపడొద్దని చెప్పడానికి ఉద్దేశం. జనరల్గా ఇట్లాంటి కంటెంట్ నేను చేస్తున్నాను, బట్ ఈరోజు చేయాలనిపించింది, చూసిన తర్వాత చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనిపించింది, అందుకోసం చేశాను. ఓకే, సో ఇట్లాంటి అప్డేట్స్ ఇంకా వేరే అప్డేట్స్ కూడా ఇస్తుంటాను. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పాతగా చూసేవాళ్ళు అంటే ఇదివరకు నా ఛానల్ చూసేవాళ్ళు, నా ఫాలోవర్స్ అంతా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో ఎక్కువ దూరం వెళ్తుంది. ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో కనుక ఇంకెక్కువ మందికి వెళ్తే చాలా మంది లాభపడతారని అనుకుంటున్నాను. ఓకే, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇలేంద్ర.